ముంబై ఇండియన్స్ బాగా ఆడేందుకు రోహిత్ శర్మనేనట కీలక పాత్ర. ఇదంతా టీము గెలుపు కోసమేనట. అనిమేష్ సాధించిండు జాతీయ స్థాయి రికార్డు. 20 మీటర్ల పరుగు పందెంలా 20.4 సెకండ్ల లక్ష్యాన్ని సాధించిండు. 2 అట్టడుగు జట్ల మధ్య జరుగుతున్నదట ఇవాళ క్రికెట్ల పోరు. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందో, చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందో చూద్దాం అయ్యాల. హైదరాబాదు క్రికెట్ సంఘము అమ్ముకుంటున్నదట టికెట్లు. పాపం మరిగింత దారుణమా అంటున్నారు ఫ్యాన్స్. చిన్నస్వామి స్టేడియంలా చిందేసిరట ఆర్సీబీ వాళ్ళు. ఏదేమైనా గెలిచిరట సొంత గడ్డ మీద. ప్రియదర్శని కొత్త సినిమా చేస్తున్నాడు ప్రేమంటే. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు దగ్గుపాటి రానా సారు. సరికొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు గోపీచంద్ సారు. ఈ సినిమాతోటి కుమార్ సాయిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ టీజర్ వస్తున్నదట మేళా. ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారట రాజాసాబ్ టీజర్ కోసం. ఉగ్రదాడిని ఉద్దేశించి నా హృదయం అయితే పలిగిపోయిందని హీనాఖాను పెట్టిందట పోస్టు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ అంటున్నది నాది భారతదేశ రక్తమే అని. పాకిస్తాన్ వాళ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నది. ప్రపంచ దేశాలన్నిటికీ రోల్ మోడల్ అయిందట తెలంగాణ. ఈ ముచ్చట్ను చెప్తున్నారట కాంగ్రెస్ నాయకులు. శ్రీశైలము ఎడమగట్టు కాలువను పూర్తి చేస్తున్నారట. విధి విధానాల తయారీకి సాంకేతిక ఉప కమిటీ ఏర్పాట్లట. కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాల వింత ఘటన. ఒక్కటే పెళ్లి మండపంలో ఇద్దరికి తాలిగట్టిన పెళ్లి కొడుకు. 27న రజతోత్సవాలకైతే ఎలుకుర్తిలా సర్వం సిద్ధమట. కేసీఆర్ పెట్టిన సభకు వస్తారట లక్షలాది మంది జనము. తెలంగాణ కట గుండెకాయ కేసీఆర్ అట. ఈనాడు విలేకరుల సమావేశంలో చెప్తున్నాడు కేటీఆర్ సారు. పహల్గావ్ దారుణాన్ని ఈ దేశం అసలుకే మర్చిపోదు. ఈ ఘటన మీద కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అంటున్నాడు పవనాల సారు. జీవితంలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోలేనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నాడట. అందుకనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటున్నాడు చంద్రాల సారు. మద్యం కుంభకోణంలా వచ్చినాయట ముడుపులు జగన్కే. ప్రతి నెల కసిరెడ్డి తీసుకుపోయి ఇస్తున్నాడట 50 నుంచి 60 కోట్ల ధనము. డయాబెటీస్ తోటి బాధపడేటోళ్ళకైతే శుభవార్త. ఇప్పుడు అన్నం తినే కొత్త రైస్ కుక్కర్లు వస్తున్నాయట. నన్ను వ్యక్తిగత కారణాలతోటే పార్టీ నుంచైతే సస్పెండ్ చేసిందని చెప్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్ సారు. మరి నువ్వు చేసిన కథలు గట్లనే ఉన్నాయి కావచ్చు సారు. భారతదేశంలో ఉండుకుంటా పాకిస్తాన్ను సమర్థిస్తున్న అస్సాం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిర్రు. ఉండేదేమో భారతదేశంలో సపోర్ట్ చేసేదేమో పాకిస్తాన్ కా అంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను వెంటాడుతున్నామంటున్న ప్రధాని మోదీ వాళ్ళ కుటుంబాలకు ఓదార్పును చెప్తున్నాడు. కనీస ఓటర్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయట. ఈ నిబంధనలు అయితే పాటించాలని చెప్తున్నది సుప్రీంకోర్టు. ఉగ్రదాడి సమయంలో సరిహద్దులలో జరుగుతున్నాయట అలజడులు. భారత సైన్యం మీద పాకిస్తాన్ సైన్యం జరుపుతున్నదట కాల్పులు. పహల్గాము ముష్కరుల దాడి మీదనైతే దేశమంతా అయిందట ఆగ్రహం. ఉగ్రదాడిపై ఉక్కుపాదం మోపుతామని అంటున్నది అగ్రపక్షం. అమెరికా ప్రభుత్వము విద్యా సంస్థల మీద నిధుల సేకరణ వేసిందట వేటు. ఉత్తర్వుల మీదనైతే సంతకం చేసిందట ట్రంప్. చైనా అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారట వ్యోమగాములు. అందులో ఉన్న 3 వస్తున్నారట ఈ నెల 29 భూమి మీదికి.
గాజా మీద చేసిందట ఇజ్రాయెల్ దాడి. ఆ దాడిలో అయితే 28 మంది మృతి. అంతర్యుద్ధం దిశగా పోతున్నదట దక్షిణ సూడో. నివారణ చర్యలు తీసుకోవాలని భద్రతా మండలి వినతి. ఈరోజు పోపు చివరి సందర్శనమట. వస్తున్నారట జనాలు లక్షలాది మంది. ముంబై ఇండియన్స్ బాగా ఆడేందుకు రోహిత్ శర్మనేనట కీలక పాత్ర. ఇదంతా టీం గెలుపు కోసమేనట. అనిమేష్ సాధించిండు జాతీయ స్థాయి రికార్డు. 20 మీటర్ల పరుగు పందెంలా 20.4 సెకండ్ల లక్ష్యాన్ని సాధించిండు. 2 అట్టడుగు జట్ల మధ్య జరుగుతున్నదట ఇవాళ క్రికెట్ల పోరు. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందో, చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందో చూద్దాం అయ్యాల. హైదరాబాదు క్రికెట్ సంఘము అమ్ముకుంటున్నదట టికెట్లు. పాపం మరిగింత దారుణమా అంటున్నారు ఫ్యాన్స్. చిన్నస్వామి స్టేడియంలా చిందేసిరట ఆర్సీబీ వాళ్ళు. ఏదేమైనా గెలిచిరట సొంత గడ్డ మీద. ప్రియదర్శని కొత్త సినిమా చేస్తున్నాడు ప్రేమంటే. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు దగ్గుపాటి రానా సారు. సరికొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు గోపీచంద్ సారు. ఈ సినిమాతోటి కుమార్ సాయిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ టీజర్ వస్తున్నదట మేళా. ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారట రాజాసాబ్ టీజర్ కోసం. ఉగ్రదాడిని ఉద్దేశించి నా హృదయం అయితే పలిగిపోయిందని హీనాకాను పెట్టిందట పోస్టు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ అంటున్నది నాది భారతదేశ రక్తమే అని. పాకిస్తాన్ వాళ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నది. ప్రపంచ దేశాలన్నిటికీ రోల్ మోడల్ అయిందట తెలంగాణ. ఈ ముచ్చట్ను చెప్తున్నారట కాంగ్రెస్ నాయకులు. శ్రీశైలము ఎడమగట్టు కాలువను పూర్తి చేస్తున్నారట. విధి విధానాల తయారీకి సాంకేతిక ఉప కమిటీ ఏర్పాట్లట. కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాల వింత ఘటన. ఒక్కటే పెళ్లి మండపంలో ఇద్దరికి తాలిగట్టిన పెళ్లి కొడుకు. 27న రజతోత్సవాలకైతే ఎలుకుర్తిలా సర్వం సిద్ధమట. కేసీఆర్ పెట్టిన సభకు వస్తారట లక్షలాది మంది జనము. తెలంగాణ కట గుండెకాయ కేసీఆర్ అట. ఈనాడు విలేకరుల సమావేశంలో చెప్తున్నాడు కేటీఆర్ సారు. పహల్గావ్ దారుణాన్ని ఈ దేశం అసలుకే మర్చిపోదు. ఈ ఘటన మీద కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అంటున్నాడు పవనాల సారు. జీవితంలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోలేనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నాడట. అందుకనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటున్నాడు చంద్రాల సారు. మద్యం కుంభకోణంలా వచ్చినాయట ముడుపులు జగన్కే. ప్రతి నెల కసిరెడ్డి తీసుకుపోయి ఇస్తున్నాడట 50 నుంచి 60 కోట్ల ధనము. డయాబెటీస్ తోటి బాధపడేటోళ్ళకైతే శుభవార్త. ఇప్పుడు అన్నం తినే కొత్త రైస్ కుక్కర్లు వస్తున్నాయట. నన్ను వ్యక్తిగత కారణాలతోటే పార్టీ నుంచైతే సస్పెండ్ చేసిందని చెప్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్ సారు. మరి నువ్వు చేసిన కథలు గట్లనే ఉన్నాయి కావచ్చు సారు. భారతదేశంలో ఉండుకుంటా పాకిస్తాన్ను సమర్థిస్తున్న అస్సాం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిర్రు. ఉండేదేమో భారతదేశంలో సపోర్ట్ చేసేదేమో పాకిస్తాన్ కా అంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను వెంటాడుతున్నామంటున్న ప్రధాని మోదీ వాళ్ళ కుటుంబాలకు ఓదార్పును చెప్తున్నాడు. కనీస ఓటర్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయట. ఈ నిబంధనలు అయితే పాటించాలని చెప్తున్నది సుప్రీంకోర్టు. ఉగ్రదాడి సమయంలో సరిహద్దులలో జరుగుతున్నాయట అలజడులు. భారత సైన్యం మీద పాకిస్తాన్ సైన్యం జరుపుతున్నదట కాల్పులు.
పహల్గాము ముష్కరుల దాడి మీదనైతే దేశమంతా అయిందట ఆగ్రహం. ఉగ్రదాడిపై ఉక్కుపాదం మోపుతామని అంటున్నది అఖిలపక్షం. అమెరికా ప్రభుత్వము విద్యా సంస్థల మీద నిధుల సేకరణ వేసిందట వేటు. ఉత్తర్వుల మీదనైతే సంతకం చేసిందట ట్రంప్. చైనా అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారట వ్యోమగాములు. అందులో ఉన్న 3 వస్తున్నారట ఈ నెల 29 భూమి మీదికి. గాజా మీద చేసిందట ఇజ్రాయెల్ దాడి. ఆ దాడిలైతే 28 మంది మృతి. అంతర్యుద్ధం దిశగా పోతున్నదట దక్షిణ సూడో. నివారణ చర్యలు తీసుకోవాలని భద్రతా మండలి వినతి. ఈరోజు పోపు చివరి సందర్శనమట. వస్తున్నారట జనాలు లక్షలాది మంది.